పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ తల్లి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ప్రకాశమ్మ అమ్మ పేరు. అయితే తల్లికి ఏమైందంటే డెంగ్యూ ఫీవర్తో బహుగా బాధపడుతున్నారు. ప్లేట్లెట్స్ దాదాపు 37,000కు పడిపోయినాయి. అనగా లక్షల్లో ఉండాల్సిన ప్లేట్లెట్స్ 37,000కు పడిపోయినాయి. అయితే ఆ సమయంలో ఆ రోజు ఇక్కడ ప్రార్థన కూడిక ఈ హాల్లో మనం పెడుతున్నప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేయను, సాయంత్రం మీ కొరకు ప్రార్థన చేస్తాను, స్వస్థత ప్రార్థన అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరు కిందకి వెళితే యేసుబాబు ఏం చేశారంటే, నాన్న అమ్మకు బాగలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నారు. సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అమ్మ తినడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే తినటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునగాక. అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ప్లేట్లెట్స్ మొత్తం మరలా చక్కగా మంచిగా వచ్చేసింది, మంచి ఆరోగ్యం తినబడింది. అమ్మ అప్పుడు అనిందో, హాస్పిటల్ తీసుకెళ్లకుండా సూదేపీకుని ఇంట్లో పెడుతున్నారు, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. కానీ దేవుని మహాకృపను బట్టి యేసయ్య ఒక్క సూది లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తల్లి మీద ఎంత ప్రేమ దేవుడికి ఉందో చూడండి. నిజముగా ఈ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అమ్మకు చెవులో సౌండ్లు వస్తాయంట. పోయిన ఆదివారం ప్రార్థనలో సౌండ్లు కూడా పోయినాడు. దేవునికి మహిమ కలుగునగాక. చక్కగా వినపడుతుంది. దేవుని మహాకృప. ఈ సాక్ష్యమును దేవుడు మనతో పంచుకోవడానికి కృపగల తండ్రి కృప చూపాడు. ఎంత గొప్ప కార్యము అంటే, డెంగ్యూ ఫీవర్ తగ్గడం అంటే ఒక రోజుకి హాస్పిటల్లో ఎవరికైనా ఫీవర్ వస్తే దాదాపు ఒక 30,000 తక్కువగా ఖర్చు కాకుండా అవుతాయి పైనే. కానీ అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లిని దేవుడు ముట్టి ఏ బలహీనత లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. ఎంత గొప్ప కార్యం చేసినా మన తండ్రికి అందరం చప్పట్లు కొట్టి తండ్రికి కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. అమ్మ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. బైక్ మీద పోతుంటే కింద పడి నడుములు ఇరిగిపోయినాయి, వెన్నుపూస కూడా ఇరిగింది, వెన్నుపూస కూడా విరిగిపోయింది. అయితే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పారు. అప్పుడు ప్రార్థన చేసమ్మా, ఆపరేషన్ మాత్రం చేయించుకోకండి, దేవుడు అమ్మను లేపుతాడు, ఏ ఆధారపడవాకండి అని చెప్పినప్పుడు అద్భుతంగా తల్లిపక్షం దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఏ ఆపరేషన్ లేకుండా ఆమె చక్కగా నడుస్తుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నడుము విరిగిపోయిన వాళ్ళకి కాళ్ళు చేతులు పడిపోతాయి, కాళ్ళు పడిపోతాయి. అమ్మకి కాళ్ళు పడలేదు, చేతులు పడలేదు. నా ప్రభు, నా యేసయ్య తల్లిని ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి అందరూ చేతులెత్తి ఆకాశం చేతి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎంత కార్యం చేసిన దేవునికి. ఎందుకు వీరు విశ్వాసంతో ప్రార్థన చేయలేకపోయారు? ఎందుకు నిలబడి నమ్మకంతో ప్రార్థన చేయలేకపోయారు? ఇదిగో దేవుడు వాగ్దానం చేశాడే, ఈ వ్యాధి మరణం కోసం వచ్చింది కాదని దేవుడు వర్తమానం పంపించాడు కదా. ఇతడు చచ్చిపోయినందుకు దేవుని మాట నిరార్థకం ఎందుకైంది? తెవా, నువ్విచ్చిన మాట నమ్మదగిన దేవుడు, నీ మాట నెరవేర్పు జరుగును గాక అని ఎందుకు వాళ్ళు ప్రార్థన చేయలేకపోయారు? ఎందుకు వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టలేకపోయారు? కూర్చొని ఏడుస్తున్నారు. మనం కూడా అదే పని చేస్తాం. ఏదన్నా సంభవించి ఇంట్లో ఏదైనా జరిగిందంటే పనికిమాల మొహాలు వేసుకొని ఏడుత్తా కూర్చుంటాం, కానీ కూర్చొని లేచి ప్రార్థన చేద్దామని అస్సలు రాదు.
ఆలోచనే రాదు. ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు. లే, ఎందుకు ఒకళ్ళొకడు పడిపోతారు, లెగవండి, లేచి ప్రార్థన చేద్దాం అని ఆలోచన రాదు. ఎవరైనా ఒకళ్ళు కుంగిపోయారనుకో, పక్కనోడు పోయి ఏం చేయాలా? అబ్బో ధైర్యపరుతామా? పడ్డవాళ్ళ మీద ఇంతరాళ్ళు వేయటం, మళ్ళీ వాడు పైకి లేకుండా ఏం కూడా పోయి, అక్క నీకు అది జరిగిందా, అన్నా నీకు అది జరిగిందా, ఎవరు ఏం పోయి ఆమె పక్కన, ఆమె పోయి ఏం పక్కన వరస కూర్చుని బో అని ఎడుతా కూర్చుంటారు. ఏమైపోయింది అక్కడ? విశ్వాసము సన్నగిల్లిపోతుంది. విశ్వాసము సన్నగిల్లిపోయిన కారణాన దేవుని పని అక్కడ జరగదు. ఒక వ్యక్తి పడిపోయినప్పుడు మిగతా 9 మంది పోయి దేవుని మొక్కలు వేసుకుని కూర్చోకూడదు. అక్కడ ఏం చేయాలా? లే, మన దేవుడు వాగ్దానం ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు దేవుని సన్నిధిలో నిట్టూరు పీరుస్తున్నావు? లెగు, మనం ప్రార్థన చేత నీకు ఇచ్చిన వాగ్దానము ఏమైంది? వాగ్దానం పట్టుకుని ఎందుకు నువ్వు ప్రార్థన చేయవు? లే అని లేపి కూర్చోబెట్టి ప్రార్థన చేయించాలి. దేవుని స్తుతి కలుగునగాక. అట్లా ఉండాలి. కానీ అదేమంటే ఏం చేస్తారు? ప్రార్థన అందరు కూర్చి ఏడవండి, అమ్మో నీకే జరిగిందమ్మో, అమ్మో నీకే జరిగిందమ్మో, అమ్మో అని అనకూడదు. ఏం చేయాలా? ప్రార్థన. నాకు ఎవరైనా జీవనం సంభవించిందనుకో, వెంటనే నవ్వుతాను వెళ్ళి. ఎందుకో తెలుసా? నా దేవుడు ఇక్కడ ఉండగా నీకు ఎందుకు నా బాధ? దేవుని స్తుతి కలుగునగాక. నా దేవుడు నాతో ఉండగా నీవెందుకు బాధపడతా? చిన్న చిన్న సమస్యలు బట్టి, బలహీనత బట్టి ఎందుకు కుంగిపోతావని నవ్వుతాను అక్కడ. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు మన తండ్రి. అంత కృపతో కాచి కాపాడుతున్న దేవుడు నీకు నాకు తండ్రి అయి ఉన్నాడు. అందుకే మనం ఏమి చేయాలంటే, దేవుడు వాడిని చూచి ఏం చేశాడంటే, దేవుడు ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ ఇంటికి వచ్చి నీతో సహవాసం చేసినా నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోయావు. నీ ఇంటికి వచ్చానే, ఏ ఇంటికి కూడా నేను ఇంతవరకు ఎట్లాగా వెళ్ళలేదు. మీ ఇంటికే ఎట్లా వచ్చాను. కానీ చిన్న అపరిస్థితి జరిగితే విశ్వాసంలో పడిపోతారా? ఎప్పుడైతే మరియ వచ్చి దేవుని పాదములకు పడి ఏడ్చిందో, వెంటనే తండ్రి ఏడ్చాడు. ఎందుకో తెలుసా? దేవునికి ఇష్టమైన పని చేస్తున్న ఆ కూతురు కూడా నా దేవుడు నాకు తోడుకున్నాడని మర్చిపోయింది. మార్త ఏం చేసిందమ్మా? దేవుడు వచ్చినప్పుడు అన్నం కూరలు చేసుకుంటుంటే మరి ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర వాక్యం ఉంటుంటే ఏమంది? అయ్యా నీకు జాలి లేదా? ఇంత కష్టపడుతుంటే నా పిల్లని పంపించవచ్చు కదా, నీ దగ్గర పెట్టుకొని వాక్యాలు చెబుతున్నావు చక్కగా, అప్పుడు పంపిస్తే కథ పని అయిన తర్వాత నేను కూడా కూర్చుంటాను కదా అన్నప్పుడు ఏమన్నాడు దేవుడు? మరియా ఉత్తమమైనది చేస్తుంది. అంటే నువ్వు పనికి మాల చేస్తున్నావా అమ్మా? నేను కానీ ఏసేలాగా వచ్చి మీ ఇంట్లో ఒకళ్ళు అన్నం చేసేవాళ్ళు, నాకు ఒకళ్ళు వాక్యం ఉన్నారనుకో, నా దగ్గర కూర్చొని వాక్యం పెట్టినారనుకో, అమ్మా ఒకళ్ళు లేచి వంట చేస్తున్నారనుకో, ఎవరైనా వచ్చి ఆ పిల్లని పంపించి త్వరగా నాకు పని చేయడానికి అడ్డుగా అయ్యిందనుకో, వద్దు ఈ కూతురు నాకు ఇష్టమైన పని చేస్తుందన్న అనుకో, ఏం చేస్తారు మీరు కూడా? అంటే ఆమె ఇష్టమైన పని, నేను కష్టమైన పని అని చెప్పి అన్నం కూడా చేయదు. దేవుని స్తుతి కలుగు. ఏం చేసిద్ది? నాకు మాడిచిద్ది, అందరికీ మాడిపోయిద్ది. కానీ ఈ తల్లి అట్లా కాదు. ఎందుకు అన్నాడు? వానికి ఎందుకు వచ్చిన బాధలే అని చెప్పి కష్టపడుతుంది. దేవుని స్తుతి కలుగునగాక. కష్టం ఎరిగిన తల్లి, దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మరీకి కష్టం లేదా? ఉంది. కానీ ప్రభు వచ్చినప్పుడు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటుంది. ఎందుకంటే ఆహారం ముఖ్యం కాదు, జీవాహారమైన దేవుడు నా ముందు ఉన్నాడు. అవసరమైతే రొట్టెలు తయారు చేసి పెడతాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నాకు మాడితే ఏం చేస్తాడు? ఒకరు ఆయన దగ్గర 4 రోజులు కూర్చుందనుకో, ఆకలి అయిద్ది, కళ్ళు తిరుగుతుంటే ఏం చేస్తాడు దేవుడు? పెడతాడా పెట్టడా? ఆయన జీవాహారమై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆహారము కంటే నా తండ్రి నోటి వచ్చి ఆహారమే నన్ను బతికిచ్చిద్దని మరియకు బహు విశ్వాసము. అప్పుడేమో మరియ అట్ట, ఇప్పుడేమో మరియ ఇట్ట. ఏం చేస్తుంది? ఏడిసేవాడితో కూర్చుని అమ్మా దేవుడు వచ్చాడమ్మా అని చెప్పినాక లోపలికి బయటికి
పోట్ల ఏం చేస్తుంది ఇంట్లో కూర్చొని, అక్క ఏసయ్య వచ్చాడు అట్లా అక్కో అన్నో అనుకుంటే ఇంట్లో కూర్చుంటుంది. కానీ పోయి ప్రభువుని పట్టుకుందాం అడుగుదామని లేదు. వచ్చాడు తండ్రి అని పరుగున రావటము లేదు. ఎంత ఇది చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే సిచ్యువేషన్ నాకు ఒకసారి సంభవించిందిరా. ఒక వ్యక్తి HIV రోగంతో బాధపడుతున్నాడు. అందరూ వచ్చేసి ఇక చనిపోయాడు, ఇంకా 10 నిమిషాలు డాక్టర్ గారు చెప్పారు, ఇంకా మనకి ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పేశాడు. అతడు ఇంటికి తీసుకొచ్చి వారమైంది, అసలు ఏది కూడా ముట్టట్లేదు, నీరు గొటకు కూడా వేయట్లేదు. అయితే ఆ సమయంలో ఆ తల్లి టీవీలో చూసి అక్కడ ప్రేయర్ పెట్టాం ఒకరోజు ఆ సందులో. ఆమె ఏం చేసింది, అందరూ ఇంకా ఇప్పుడు చనిపోతారు, చచ్చిపోయిన మరుక్షణం తీసుకెళ్ళిపోదాం అని బంధువులు మొత్తాన్ని పిలిచింది. దాదాపు ఒక 70 మంది దాకా ఆ ఇంట్లో ఉన్నారు, ఆ సందులో. వీడు చచ్చిపోతే తీసుకెళ్ళి పడేద్దామని అట్లా కాసుకొని కూర్చుంటున్నారు. వీళ్ళేం చేశారు, వాళ్ళ భార్య ఏం చేసింది, లేదు పాస్టర్ గారిని ఒకసారి పిలిపిద్దాం, ఒకసారి ప్రార్థన చేపిద్దాం అని అనుకుంటుంది. ఈలోపు వీళ్ళందరూ ఏడుస్తున్నారు. నేను వస్తున్న సంగతి వాళ్ళకి చెప్పగా నేను పాస్టర్మ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళమ్మ అక్కడి నుంచి లేచి పరుగున ఎక్కడి నుంచి తన కుమారుడు దగ్గర నుంచి లేచి నేను వస్తున్న పాస్టర్ గారు వస్తాడు అనగానే లేచి ఆ సందులో పరిగెత్తుకుంటూ అయ్యా అనుకుంటూ వస్తుంది ఏడ్చుకుంటా. నాకైతే కాళ్ళు చేతులు వణికిపోయినాయి. వచ్చేసి మీద పడి నన్ను కౌగిలించుకుందమ్మా, అయ్యా నా కుమారుడిని బతికించయ్యా. ఇక వెంటనేమ్మా అదేర్పడవాకు, దేవుడు నీ పట్ల కార్యం చేస్తాలే పద అని తీసుకెళ్ళా. తర్వాత ఆయన పేరు శ్రీనివాస్. అయితే వెళ్ళి ఎప్పటి నుంచి మాట్లాడతలేంటి, ఇప్పటికి వారం నుంచి ఉనుకు లేదు పలుకు లేదయ్యా, గుటక వేయట్లేదు, అట్లాగే ఉన్నాడు, గాలి మాత్రం పీల్చుకుంటున్నాడు కానీ ఇక ఏది జరగట్లేదయ్యా అన్నాడు. సరేనమ్మా నీళ్ళు ప్రార్థన చేస్తాను, గ్లాసులో నీళ్ళు తీసుకున్నా. ఎందుకంటే ఆమె అయితే ఎప్పుడైతే వచ్చి ఆమె నా మీద పడిందో వెంటనే దేవుని కనిక్రమ నా మీద బహుబలముగా దిగి వచ్చింది. వెంటనే పోయి వాటర్ తీసుకొని ప్రార్థన చేసి శ్రీనివాస్ అన్న అనగానే అన్నాడు. ఆశ్చర్య వాళ్ళ అమ్మకి, ఇన్నిసార్లు పలుకుతుంటే వాడు అసలు పలకట్లేదు అని ఆశ్చర్యపోయింది. శ్రీనివాస్ అనగానే అన్నాడు. కళ్ళు తెరువు అన్న. కళ్ళు తెరిచాడు. అమ్మో అనుకుంది. నోరు తెరువు అన్న. నోరు తెరంగల నోట్లో గడ పోయి కానీ గట్టకట నింగాడు. దేవుని స్తుతి కలుగునగా. ఆశ్చర్యపోయింది ఆమె. అయ్యా ఇంక వెంటనే లేచి అతను కళ్ళు తెరిచి నాకెళ్ళి చూడటం, నేను మాట్లాడుతుంటే ఊకొట్టడం ప్రారంభించాడు. ఇక వాళ్ళ అమ్మ అనుకుందో నా కుమారుడు బ్రతికాడ్రా అని ఒబలాడిపోయింది. అంతటితో ఆమె నోరు మూసుకుంటే బాగుండేది. ఏముందో తెలుసా, అయ్యా నా కొడుక్కి పరిపూర్ణమైన స్వస్థతే మా కుటుంబం అంతా బాప్టిజం తీసుకుంటా ఉంది. అక్కడ నాకు బీపీ పెరిగిపోయింది. ఆ మాట అనకుండా బాగుండేది ఆమె. అంటే ఏంది, ఈ రోగం తగ్గితేనట వాళ్ళు వచ్చి దేవుడికి ఏదో ఇచ్చినట్టు, నువ్వు తగ్గిస్తే మేము బాప్టిజం తీసుకుంటాం. తీసుకోపో, ఎవరికి నష్టం? బాప్టిజం తీసుకుంటే వేసే కానీ ₹1 ఇస్తారా? ₹1 వచ్చి దానికన్నా లాభం ఎవరికి? బాప్టిజం పొందేవాడికే లాభం. వాళ్ళ లాభం వాళ్ళు పొందుకుంటూ ఆ రోగం ముట్టాలంట. అలా జరిగే పని అది. నాకు ఆ మాట చెప్పగానే కడుపు మండిపోయి నీ కొడుకు ఎల్లుండి చచ్చిపోతాడు పో అన్న. ఎప్పుడు? ఎల్లుండి సస్తాడు, తీసుకెళ్ళి బుడిచి పెట్టండి అన్న. అదేందయ్యా అన్న. ఆమె మాట అనకుండా మేలకుండా ప్రాణం చేసి వెళ్ళిపోయేవాడిని. ఏమంది, ఈవిడ తగ్గి లెగిస్తే మా కుటుంబం అంతా బాప్టిజం తీసుకుంటామంది. నాకు అసలుకేం మెంటలో ఉన్నాయి, ఏం చేస్తాం? వెంటనే బీపీ పెరిగిపోయి ఎల్లుండి చస్తాడు పో అని చెప్పి వెళ్ళిపోయా. కరెక్ట్గా ఎల్లుండి మధ్యాహ్నానికి వాడు చచ్చాడు. నాకు ఫోన్ చేశారు, ఏమని, అయ్యా నువ్వు అన్నట్టు చచ్చిపోయాడు అయ్యా నా కొడుకు అని, తీసుకెళ్ళి పొడిచిపెట్టండి అమ్మా. ఇంక నేనే పోయి బయలు చేసి వెళ్ళిపోయా. దేవుని స్తుతి కలుగునగా. ఎప్పుడు కూడా దేవుని వాడుకోకూడదు, మనము ఆయనకు వాడబడాలా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నీ సమస్య నీకున్నప్పుడు కూడా నువ్వు ఆయన్ని వాడుకోకూడదు. నువ్వు ముందు ఆయనకు వాడబడి, తండ్రి ఈ పని చేయమంటే చేస్తారు. మార్తా మరియలు ప్రభుని వాడుకోవాలా, గుర్తుపెట్టుకోవాలా.
ప్రభువుని ఎప్పుడు వాళ్ళు వాడుకోలా. ఏం చేశారు? ప్రభువుకి వాడబడ్డారు వాళ్ళు, తన శిష్యులకు వాడబడ్డారు. పస్కా ఒకరోజు వాళ్ళ ఇంట్లో కూడా పెట్టింది. దేవుని స్తుతి కలుగునగా. అక్క పస్కా పెడతామంటే మాటలు అనుకున్నావా అమ్మా? పస్కా అంటే మాటలు అనుకున్నావా? ఎన్ని పెట్టాలనుకున్న దాంట్లో ద్రాక్ష రసం పెట్టాలా, రొట్టెలు పెట్టాలా, కాయలు పెట్టాలా అమ్మా, రకరకాల ఫ్రూట్స్ పెట్టాలా, రసం వచ్చే ఫ్రూట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టాలా. ఎంతమందికి? 13 మందికి పెట్టాలా. మన ఇంట్లో 13 మందికి ఒకరోజు ఎంత ఖర్చు అయిద్దిరా? ఇప్పుడు 13 మంది మీ ఇంటికి వచ్చారు, ఏం చేస్తారు మీరు? పెడతారా? ఫస్ట్ రోజు మాత్రం దేవునికి స్తోత్రం, యేసయ్య మా ఇంటికి వచ్చాడని. నాతో పాటు 12 మందికి వస్తే ఏం చేస్తారు? యేసయ్య మా ఇంటికి వచ్చాడని. మళ్ళీ 2వ రోజు మళ్ళీ వచ్చారు అనుకో, ఏం చేస్తారు? ఫస్ట్ రోజు చికెన్తో పెట్టు, 2వ రోజు ఏం చేస్తారు? పప్పుతో పెడతారు. 4వ రోజు మళ్ళీ వచ్చారు అనుకో, ఏం చేస్తారు? పచ్చడి పెడతారు. 5వ రోజు ఇచ్చానుకో మళ్ళీ ఏం చేస్తారు? అన్నంలో టిఫిన్ పెడతారు. మళ్ళీ వచ్చారనుకో ఏం చేస్తారు? టీ పెడతారు. లాస్ట్లో వందనాలు పెడతారు. దేవుని స్తుతి కలుగును కాక. ఇంకంతకంటే ఏమి చేస్తారా? ఏమి చేయరు. కానీ ఈమె అట్లా కాదు. ఎప్పుడు వచ్చినను ఖర్చు పెట్టడంలో వెనకాడేది కాదు. దేవుని స్తుతి కలుగును కాక. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు రాని తిండి విషయంలో అసలు వెనకాడే వాళ్ళు ఒకళ్ళు కాదు. ఆయన వేస్తే బ్యాచ్ వేసుకొస్తాడు. దేవుని స్తుతి కలుగును కాక. హల్లెలూయా. ఎందుకంటే మా నాన్న గ్యాంగ్ లీడరు. దేవుని స్తుతి కలుగును కాక. ఏ లీడరు? గ్యాంగ్ లేకుండా ఎక్కడ నడవడు. దేవుని స్తుతి కలుగును గాక. ఎక్కడ? పరలోకంలో గ్యాంగ్ ఉంది, ఇక్కడ కూడా గ్యాంగ్ ఉంది, మన దగ్గర కూడా గ్యాంగ్ ఉంది. దేవుని స్తుతి కలుగును గాక. ఆయన ఎక్కడ వస్తాడమ్మా? ఆయన ఎక్కడ వెనక, ఆయన ముందున్నాడు, వెనక 10 మంది. ఎందుకంటే మహారాజు ముందెళ్తే పనులు వెనక రావాల్సిందే. ఆయన స్టైలు అక్కడ తగ్గలేదు, భూమి మీద కూడా తగ్గలేదు. దేవుని స్తుతి కలుగును గాక. ఆయన జేబులో రూపాయి లేకపోయినాను వెనక పనివాళ్ళు మాత్రం ఇది ఎక్కడ స్టైల్ ఇది? హల్లెలూయా. అది పరలోకంలో ఉన్న స్టైల్ అనమాట. అది ఆయన దగ్గర ఏం ఉండదు, కానీ అస్సలెట్టి మాత్రం అంతే. ఆయన కృప అంతే. అందుకే వస్తే గ్యాంగ్ని మొత్తం వేసుకొస్తాడు. దేవుని స్తుతి కలుగును గాక. పోతే గ్యాంగ్ మొత్తంతో పోతాడు. ఆ విధంగా ఎన్నిసార్లు మరీల ఇంటికి గ్యాంగ్ వేసుకొచ్చాడు. దేవుని స్తుతి కలుగును గాక. వచ్చినను కష్టపడకుండా ఆ కాలంలో ఒకరికి పెడతామే కష్టం. ఇప్పుడు మనకి 10 మంది పెడతాం, మనకి ఇప్పుడు కష్టం అవుతుంది. ఆ కాలంలో ఆహారం దొరకటమే కష్టం. 10 మందికి పెట్టాలంటే చచ్చిపోవాలా. వాళ్ళకి సమకూర్చుకోవటమే కష్టం. వాళ్ళకు తినటమే కష్టం. తన కుటుంబము బ్రతకటమే కష్టం. అక్కడ దాకింది ప్రియ దేవుని బిడ్డలారా. మన నాగార్జున సాగర్ డ్యామ్ కట్టారు. ఇది ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాల క్రితం కట్టారు. ఇప్పుడు మరి మొత్తానికి కట్టినప్పుడు వాళ్ళకి ఏమి ఇచ్చారో తెలుసా? పనిచేసినందుకు బియ్యం ఇచ్చారు. ఏమిచ్చారు? పని చేసినందుకు బియ్యం ఇచ్చి, వడ్లు ఇచ్చి పని చేయించుకున్నారు. డబ్బులు ఎవరికి ఇలా? వడ్లు ఇచ్చి, ఎక్కువ శాతం వడ్లు ఇచ్చి ఆ వడ్లు కోసం పనిచేసేవాళ్ళు. ఎందుకంటే ఆ కాలంలో పంటలు లేవు, అప్పుడు నీళ్లు ఉండేవి కావు. డ్యాము కట్టిన తర్వాత పంటలు వచ్చాయి. అప్పుడు పంటలు లేవు. ఎక్కడో పండిన ధాన్యాన్ని, గోధుమలు తీసుకొచ్చి వాళ్ళకిచ్చి పనులు చేయించుకున్నారు. ఆ పనుల ద్వారా ఆ డ్యాము కట్టబడింది. అనగా ఒక 70 సంవత్సరాలు వెనక్కిపో 60 సంవత్సరాలు వెనక్కిపోతేనే మనకు పనికి ఆహారం ఇస్తున్నప్పుడు యేసయ్య వచ్చిన ఎన్ని సంవత్సరాలు? అప్పుడు పరిస్థితి ఏంటమ్మా? అప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన పరిస్థితుల్లో 13 మంది ఒక ఇంట్లో పడితే ఎట్లా ఉంటుంది? ఒక మనిషికి తినటమే కష్టం, సమకూర్చుకోవడం కష్టం. అటువంటిది 13 మంది వచ్చి ఇంట్లో వచ్చేవాళ్ళు. యేసయ్య వెళ్ళేటప్పుడల్లా ఆ ఇంటికి వచ్చేవాడు, పోయేటప్పుడల్లా ఆ ఇంటికి వచ్చేవాడు. ఆ మార్గంలో ఇప్పుడు పోయినా ఆ ఇంటికి వచ్చేవాడు. ఏదైనా పండగ వచ్చినా ఆ ఇంటికి వచ్చేవాడు. దేవుని స్తుతి కలుగునుగాక. ఇంకా వాళ్ళ సంపాదన ఎవరి కోసం? శిష్యుల కోసం, యేసయ్య కోసమే. ఎందుకంటే దాచిపెట్టేది వాళ్ళ కోసమే. ఇంక నేను అనుకుంటున్నాను, నేను ఎందుకు ఆ మాట అనుకుంటున్నానంటే, ఇంకా వాళ్ళు తినక కూడా కూడబెట్టి పెట్టుంటారు. ఎందుకంటే అటువంటి కఠినమైన కాలం అది. అటువంటి కాలంలో ప్రభుకి ప్రతిసారి వచ్చినప్పుడు తృప్తికరమైన భోజనము చేసి పెట్టేవాళ్ళు. అటువంటి సమయంలో ఆ విధముగా దేవునికి వారు వాడబడ్డారు. దేవుడు వాడుకోల. వాళ్ళు ఏం చేశారు? దేవుడికి వాళ్ళు
వాడబడ్డారు, దేవుడికి వాడబడ్డారు. కాబట్టి దేవుడు క్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము రెండవ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో, ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒక ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించడం కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వీడియోస్ నల్లమల అడవి ప్రాంతంలో చర్చుల మధ్య జరుగుతున్న పరిచర్య, ఆ ప్రాంతాలకు పోయి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందించడానికి మేము వెళుతున్నాం.
అక్కడ ఆ ప్రాంతంలో బహు భయంకరమైన ప్రాంతం, దారి లేదు, రోడ్స్ కూడా సరిగా లేవు, భయంకరమైన క్రూర జంతువులు తిరిగే ప్రాంతంలో వెళ్ళి అక్కడ నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఆ నోటి ఆజ్ఞను బట్టి మేము ఈ పని చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు మీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. ఆ ప్రాంతాలకి సేవకులు పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని కనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి బ్రదర్. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళ్ళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంపండి. దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్తీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ నడివి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారము అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడిని నిండుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఎడల నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక.